హాయ్ అందరికీ. ముందు రోజు ఎగ్జామ్ రిజల్ట్ రావడంతో తను అనుకున్నట్టుగానే మంచి పర్సంటేజ్తో బీటెక్ కంప్లీట్ చేసుకున్నందుకు ఆనందంగా దైవ దర్శనం చేసుకోవడం కోసం గుడికొచ్చింది శృతి. అసలే అందంగా ఉండే శృతి లంగా ఓణి వేసుకుని లూజ్ హెయిర్లో అలా నడుచుకుంటూ వస్తుంటే బుట్ట బొమ్మల భలే ముద్దుగా ఉంది. శృతి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది టీనేజ్ అబ్బాయిల చూపులు ఆమె వైపుకి వెళ్తున్నాయి. అర్చన పూర్తయిన తర్వాత ప్రసాదం ఇస్తూ పంతులు గారు, అమ్మా నాన్నగారు అమ్మ రాలేదా అని అడిగితే, రాలేదండి, నేను ఒక్కదాన్నే వచ్చాను అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది శృతి. దేవునికి ఎదురుగా కూర్చుని ఆ దేవునికి నమస్కరించుకుంటూ, నేను కోరుకున్నట్లుగానే మంచి పర్సంటేజ్తో బీటెక్ పూర్తి చేశాను. నీ దయ వల్ల క్యాంపస్ సెలక్షన్లో మంచి జాబ్ వచ్చింది. ఇక ముందు కూడా నా జీవితం ఇలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సాగిపోయేట్టు చూడు స్వామి అని మొక్కుకుంది. బయటకు వచ్చిన శృతి తన స్కూటీ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరింది. దారి మధ్యలో కూరగాయల షాప్ కనపడితే, అమ్మ గుడి నుంచి వచ్చేప్పుడు కూరగాయలు తీసుకురమ్మందిగా అనుకుని స్కూటీ దిగబోతూ ఉంటే ఇంతలో ఒక కారు తన పక్కగా వచ్చి ఆగింది. అందులో నుంచి 4 రౌడీలు దిగి శృతిని బలవంతంగా కారులోకి ఎక్కించారు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వదలండ్రా రౌడీ వెదవలారా అంటూ అరిచి గింజుకుంటుంది శృతి. ఇంతలో ముందు సీట్లో కూర్చున్న రుద్ర వెనక్కి తిరిగి కళ్ళు ఎరచేసి, ఏయ్ నోర్మోయ్ అనేసరికి అతని చూపుకి అరుపుకి బెదిరిపోయింది శృతి. దెబ్బకి ఏడుస్తూ, మీరెవరండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, నన్ను విడిచిపెట్టండి అని మరొకసారి గట్టిగా అరిచింది. నువ్వు ఈ ఊర్లో ఉన్నావని తెలిసి ఈ ఊరు మొత్తం నెల రోజుల నుంచి జల్లెడ పడితే ఇప్పటికి మా కంట పడ్డావు, మర్యాదగా నోరు మూసుకొని కూర్చో అంటూ మరొక కేక వేశాడు. శృతి ఎంతకీ ఊరుకోకపోవడంతో కర్చీఫ్కు మత్తుమందు పెట్టి ముక్కు దగ్గర పెట్టాడు పక్కనే ఉన్న రౌడీ. దాంతో శృతి స్పృహ తప్పి పడిపోయింది. 4 గంటల ప్రయాణం తర్వాత కారు పల్లెటూరులోని ఒక పెద్ద భవనంలోకి వెళ్ళింది. స్పృహలో లేని శృతిని భుజం మీద వేసుకుని వెళ్ళి గదిలో పెట్టి తాళం వేశాడు రుద్ర. హాల్లో కూర్చుని జరుగుతున్నదంతా చూస్తున్నారు రుద్ర తల్లి ఉమాదేవి, తండ్రి భూపతి. కొడుకును పొగుడుతూ, మంచి పని చేశావురా, మా కొడుకువి అనిపించుకున్నావు, దాన్ని ఎత్తుకొచ్చి మన కుటుంబం పరువు నిలబెట్టావు అన్నారు. ఇంతకీ అది ఎక్కడ దొరికిందిరా, తీసుకొచ్చేటప్పుడు గొడవేమైనా చేసిందా అని అడిగిన తల్లికి, గొడవ చేయకుండా మన నుంచి దూరంగా పారిపోయింది. నన్ను చూసి చూడగానే ఎగురుకుంటూ వచ్చి నా కారు ఎక్కుతుందా, ఏంటమ్మా నువ్వు భలే అడుగుతున్నావే, రోడ్డు మీద కనబడితే ఈడ్చుకొచ్చి కారులో పడేశాం, విడిచిపెట్టమని గింజుకుంటూ ఉంటే మొత్తం ఇచ్చి పడుకోబెట్టాం. సర్లేరా నువ్వు వెళ్ళు, దాని సంగతి నేను చూసుకుంటాను. దాన్ని వెతుక్కుంటూ రోడ్డున పడి నెల రోజులైంది, వెళ్ళి ఫ్రెష్ అయి కాసేపు రెస్ట్ తీసుకో అంది ఉమాదేవి. ఉమాదేవి వాళ్ళది ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే సంపన్న కుటుంబం. పూర్వీకుల నుంచి వచ్చిన కోట్ల ఆస్తులున్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఉమాదేవి భూపతులకు ముందు కూతురు వీణ, కొడుకు రుద్ర, 2 పిల్లలు. కూతురు వీణ చిన్నప్పటి నుంచి చదువులో ఎక్కువ ఆసక్తి చూపేది. ఎంతో ఇష్టంగా చదువుకుని MBA పూర్తి చేసింది. అంతేకాదు తనతో పాటు చదువుకున్న తన క్లాస్మేట్ విజయ్ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. కూతురు మీద ఉన్న ప్రేమతో కూతుర్ని విడిచిపెట్టి ఉండలేక ఇల్లరికం తెచ్చుకున్నారు ఉమాదేవి దంపతులు. ప్రస్తుతం వాళ్ళ వ్యాపారాలన్నీ కూతురు అల్లుడే చూసుకుంటున్నారు. బిజినెస్ మీటింగ్ కోసం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఇక కొడుకు రుద్ర విషయానికి వస్తే, రుద్రకి చిన్నప్పటి నుంచి చదువు సరిగా వంట పట్టలేదు. ఇంటర్ వరకు అతి కష్టం మీద నెట్టుకొచ్చి ఇక నా వల్ల కాదని చదువుని చిట్టెక్కించేసి వారి మిగతా ఆస్తుల వ్యవహారాలు చూసుకుంటున్నాడు. కాసేపటికి గదిలో ఉన్న శృతి స్పృహలోకి వచ్చి తను ఎక్కడున్నానో అర్థం కాక గది మొత్తం చూసేసరికి ఏడుపొచ్చేసింది శృతికి. ఏడుస్తూ తలుపు తీయండి అంటూ తలుపులు బద్దలు కొడుతుంది. గది బయట ఉన్న ఉమాదేవి, భూపతి ఏం మాట్లాడకుండా టీవీ చూస్తూ కూర్చున్నారు. గది లోపల తలుపులు కొట్టి కొట్టి అలసిపోయి ఇక ఓపిక లేక గోడకి చేరబడి కూర్చుని ఏడుస్తుంది శృతి. సాయంత్రానికి రుద్ర వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి గది తలుపు తీశారు. గుమ్మం దగ్గర నిలబడిన వాళ్ళని చూడగానే తనని విడిచిపెట్టమని ఏడ్చింది శృతి. ఉమాదేవి కోపంతో ఊగిపోతూ, నిన్ను విడిచిపెట్టడానికేనా నా కొడుకు నెల రోజుల నుంచి నిద్రాహారాలు మాని రోడ్ల మీద పడి నిన్ను వెతుక్కు తీసుకొచ్చింది, ఎంత నమ్మావే నిన్ను, ఎంత మోసం చేశావు,
ప్రేమ పేరుతో నా కొడుకుని బుట్టలో వేసుకుని పెళ్లి పేరుతో మమ్మల్ని నమ్మించావు. నిన్ను నమ్మి పెళ్లి ఏర్పాట్లు చేసుకుని స్నేహితుల్ని, బంధువుల్ని, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళని పెళ్లికి పిలిచి నా ఒక్కగానొక్క కొడుకు పెళ్లిని ఘనంగా జరిపించాలి అని అన్ని ఏర్పాట్లు చేస్తే ఇంకో 2 గంటల్లో పెళ్లి అనగా మా కళ్ళు కప్పి పారిపోతావే. నువ్వు చేసిన పని వల్ల మా పరువంతా గంగలో కలిసిపోయింది. నీకు ఎవరూ లేరని, అనాథవని తెలిసినా కూడా మా ఇంటి పని మనిషిగా ఉండడానికి అర్హత లేని నిన్ను నా కొడుకు ఇష్టపడ్డాడని ఒకే ఒక కారణంతో ఈ ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాను. నిన్ను అంత నమ్మితే మమ్మల్ని మోసం చేసిపోతావటే. నీ వల్ల మేము పడిన మానసిక క్షోభకి నీకు శిక్ష పడాలి కదా అంటూ అక్కడే రుద్ర చేత శృతి మెడలో బలవంతంగా తాళి కట్టించేసింది ఉమాదేవి. శృతి ఎంత వద్దంటున్నా వినకుండా, మీరు చెబుతున్న మనిషిని నేను కాదు అంటున్నా, మీరు ఎవరో నాకు అసలు తెలియదు అంటున్నా, నన్ను విడిచిపెట్టండి అంటున్నా వినకుండా రుద్ర శృతి మెడలో బలవంతంగా తాళి కట్టేశాడు. మేము ఎవరో నీకు తెలియదా? ఇదొక కొత్త నాటకమా అంటూ కొన్ని ఫొటోస్ శృతి మొహం మీద కొట్టాడు రుద్ర. ఆ ఫోటోలు చూసి శృతి ఆశ్చర్యపోయింది. వీళ్ళు చెప్తున్నట్టుగానే ఆ ఫోటోలో రుద్ర పక్కన ఉన్న అమ్మాయి అచ్చు గుద్దినట్టు తనలాగే ఉంది. ఆ ఫోటోలను చూస్తూ ఏడ్చుకుంటూ కూర్చుంది శృతి. ఉమాదేవి శృతిని గదిలో పెట్టి తాళం వేసింది. రుద్ర 3 పూటలా భోజనం తీసుకెళ్లి ఇచ్చి వచ్చేవాడు. తను తినకపోతే బలవంతంగా తినిపించేవాడు. మెడలో తాళైతే కట్టాడు కానీ శృతితో ఏనాడు తప్పుగా ప్రవర్తించలేదు రుద్ర. ఇలా 4 రోజులు గడిచేసరికి ఉమాదేవి కూతురు, అల్లుడు ఇంటికొచ్చారు. రావడంతోనే వీణ ఎక్కడుందమ్మా అది అంటూ అడిగింది. గదిలోకి వెళ్ళి ఒక మూలను ఏడుస్తూ కూర్చున్న శృతిని చూసింది వీణ. ఏడుస్తూ ఉన్న శృతి దగ్గరకు వెళ్ళి తన తల పైకెత్తి, ఈ ఇంటి కోడలుగా దర్జాగా మహారాణిలాగా ఉండాల్సిన దానివి. నువ్వు చేసిన పిచ్చి పని వల్ల నీకు ఈరోజు ఈ గతి పట్టిందే నిషా అంది. అయ్యో, నా పేరు నిషా కాదండి, నేను శృతి. మీరు అనుకున్నట్టు ఆ అమ్మాయి నేను కాదు. మీరు నాలాంటి అమ్మాయిగా, కాస్త నా బాధ అర్థం చేసుకోండి. అక్కడ నా కోసం మా అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటారు అంది. శృతి మాటలు వీణను ఆలోచింపజేశాయి. నిజమే, నిషాలో ఉండే పొగరు, దూకుడు ఈ అమ్మాయిలో కనిపించడం లేదు. దాంతో నువ్వు నిషా కాకపోతే నీకు అమ్మా నాన్నలు ఉంటే వాళ్ళ అడ్రస్ చెప్పు అంది వీణ. శృతి చెప్పిన అడ్రస్ పట్టుకుని బయటకు వచ్చింది. అమ్మా, నాకెందుకు ఈ అమ్మాయి ఆ నిషా కాదనిపిస్తుంది. మన రుద్ర ఆవేశంలో వేరే అమ్మాయిని తీసుకొచ్చినట్టున్నాడు అంది. అలా మాట్లాడడం ఏంటమ్మా? దాన్ని చూస్తుంటే తెలియడంలే అది నిషా అని. అమ్మా, చూడటానికి ఈ అమ్మాయి నిషాలాగే ఉంది, కానీ జాగ్రత్తగా గమనిస్తే ఈ అమ్మాయి ప్రవర్తనకు నిషా ప్రవర్తనకు చాలా తేడా ఉందమ్మా. నాకెందుకో అనుమానంగా ఉంది అంటూ అక్కడున్న మనుషుల్ని పిలిచి శృతి ఇచ్చిన అడ్రస్ ఇచ్చి ఆ అడ్రస్లో ఉన్న వాళ్ళను తీసుకురమ్మంది. అలాగే మరికొంతమంది మనుషులను పిలిచి నిషా ఎక్కడున్నా వెతికి తీసుకురమ్మంది. అక్కడ శృతి ఇంట్లో కూతురు ఏమైందో తెలియక కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. అంతలో రౌడీలు వెళ్ళి మీ కూతురు దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి శృతి తల్లిదండ్రులను కారులో ఎక్కించుకుని తీసుకొచ్చారు. మరోవైపు పబ్బులో అంతంత మాత్రమే ఉన్న బట్టలతో తాగిన మత్తులో ఉన్న నిషాని ఒక్కటి పీకి కారులో వేసుకుని వచ్చారు వీణ పంపిన మనుషులు. కూతురు కోసం పరితపిస్తున్న శృతి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ శృతి, అమ్మ శృతి అంటూ ఉమాదేవి ఇంటి లోపలికి వచ్చారు. తల్లి మాటలు వినబడిన శృతి గదిలో నుంచి ఏడ్చుకుంటూ వచ్చి ఎదురుగా ఉన్న అమ్మా నాన్నలను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని పట్టుకుని జరిగిందంతా చెప్తూ ఏడ్చేసింది. ఇంతలో మత్తులో ఊగిపోతున్న నిషాని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో పడేశారు వాళ్ళు పంపిన మనుషులు. ఒకే పోలికలతో ఉన్న శృతిని, నిషాను చూసి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూసిన ఉమాదేవి, ఇదెక్కడి వింత? ప్రపంచంలో మనిషిని పోల మనుషులు 7 ఉంటారు అని వినడమే కానీ ఇప్పుడే అందులో ఓ 2 ప్రత్యక్షంగా చూస్తున్నాను అంది ఆశ్చర్యపోతూ. రుద్రకు శృతి విషయంలో తను చేసిన తప్పేమిటో తెలిసొచ్చింది. తనను మోసం చేసిన నిషాకు శిక్ష వేస్తున్నాను అనుకుని అమాయకురాలైన శృతి మెడలో తాళి కట్టేశాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ నిలబడిపోయాడు. శృతి మెడలో ఉన్న తాళిని చూసి శృతి తండ్రి, ఏంటమ్మా ఇది? మా అమ్మ ఏం తప్పు చేసిందని దాన్ని ఇలా బలవంతంగా తీసుకొచ్చి నీ కొడుకుతో తాళి కట్టిస్తావా? నీకు ఓ కూతురుందిగా, అమాయకురాలైన నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? నువ్వు నీ కుటుంబం సర్వనాశనం అయిపోతారు. బంగారపు బొమ్మలాంటి నా కూతుర్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. నా కూతురు అందాన్ని, బుద్ధిని చూసి పెళ్లి చేసుకుంటామని మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు నా కూతుర్ని మీ ఇంట్లో పెట్టుకుని బలవంతంగా దాని మెడలో తాళి కట్టించినంత మాత్రాన నా కూతురు మీలాంటి రౌడీల ఇంటి కోడలు అయిపోతుందా అంటూ అక్కడున్న వాళ్ళని తిట్టిన తిట్టకుండా తిట్టాడు.
తప్పు వాళ్ళ వైపు ఉండడం వల్ల ఉమాదేవి దంపతులు గాని రుద్ర గాని అతని మాటలకు సమాధానం చెప్పలేకపోయారు. ఇంతలో వీణ కల్పించుకుని, అంకుల్, సారీ అంకుల్, మా వాళ్ళ వల్ల తప్పు జరిగిన మాట వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆ తప్పు ఎందుకు జరిగిందో మీరే చూస్తున్నారుగా. ఇదిగో ఇక్కడ మత్తులో పడి ఉందే ఈ నిష, అది ఈ మధ్యకాలంలోనే మా ఊరొచ్చింది. తను చదువుకుంటున్నానని, ఏదో ప్రాజెక్ట్ పని మీద ఈ ఊరు వచ్చానని, తనకు ఎవ్వరూ లేరని చెప్పి అందరినీ నమ్మించింది. డబ్బును నా తమ్ముని సెలెక్ట్ చేసుకుని అమాయకురాలుగా నటించి తన అందచందాలతో వాడిని ప్రేమలో పడేసింది. దాని నటనను చూసి మా తమ్ముడేమిట్లే, మేమంతా కూడా దాన్ని నమ్మి వాళ్ళిద్దరికీ పెళ్లికి ఏర్పాట్లు చేశాం. ఇంకో 2 గంటల్లో పెళ్ళి అనగా అప్పటికే నా తమ్ముడికి మాయమాటలు చెప్పి దొరికినంత దోచుకుంది. అది చాలక పెళ్లి కోసమని కోట్లు పెట్టుకున్న 7 వారాల నగలు, డైమండ్ సెట్లు, ఇంట్లో మిగిలిన డబ్బు అంతా పట్టుకుని మా కళ్ళు కప్పి పారిపోయింది. మా కుటుంబాన్ని అంత నమ్మించి మోసం చేసి మా పరువు తీసిన దానికి బుద్ధి చెప్పాలనే ఆవేశంతో మా రుద్ర పొరపాటున మీ అమ్మాయి పట్ల అలా ప్రవర్తించాడు. కానీ నిజానికి వాడు చాలా మంచివాడండి. వాడి గురించే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరిని అడిగినా మా మంచితనం గురించి కూడా మీకు చెప్తారంకుల్. ఏదేమైతేనే మా తమ్ముడు మీ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ఇక మీ అమ్మాయి ఈ ఇంటి కోడలు. తను ఎవరో తెలియక ఇన్ని రోజులు తనని బలవంతంగా ఇక్కడే ఉంచామే తప్ప ఏ రోజు తనని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు శృతి గురించి తెలిసిన తర్వాత తనని ఇంటి కోడలి హోదాలో జాగ్రత్తగా చూసుకుంటాం. ప్లీజ్ అంకుల్, తెలియక చేసిన మా తప్పుని పెద్ద మనసుతో క్షమించి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించండి. ఆ మాటలన్నీ విన్న శృతి తండ్రి, చాలేవమ్మా, చేసిందంతా చేసి నా కూతుర్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇప్పుడు బాగా చూసుకుంటామంటే మిమ్మల్ని నమ్మి బంగారం లాంటి నా కూతుర్ని మీకు అప్పగిస్తాననుకున్నావా? జరిగింది పెళ్ళే కాదు, మీకు మాకు అసలు ఏ సంబంధమూ లేదు అంటూ రుద్ర, ఉమాదేవి, భూపతులు పిలుస్తున్నా కూడా వాళ్ళ మాట పట్టించుకోకుండా శృతిని తీసుకుని అక్కడి నుంచి వచ్చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇంత జరుగుతున్నా ఇంకా స్పృహలోకి రాకుండా మత్తుగా పడున్న నిషాను ఒక్క తన్ని, ఇదంతా దీనివల్ల కాదు అంటూ దీన్ని తీసుకెళ్లి గదిలో పడేసి తాళం వేయండ్రా అంది ఉమాదేవి. అలా 2 రోజులు గడిచిపోయాయి. రుద్ర తను శృతి పట్ల ప్రవర్తించిన తీరును తలుచుకుని బాధపడుతూ నిద్రాహారాలు మానేశాడు. అది గమనించిన వీణ, జరిగిందేదో జరిగిపోయింది, జరిగిందేది నువ్వు కావాలని చేయలేదుగా, ఇకనైనా గతాన్ని మర్చిపోయి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అన్న వీణ మాటలకు, లేదక్కా, ఈ జన్మకు శృతే నా భార్య. ఆవేశంలో తన మెడలో తాళి కట్టినా ఎందుకో తెలియదు కానీ తనని మర్చిపోలేకపోతున్నాను. ఎలాగైనా శృతిని నా సొంతం చేసుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పక్కా. బాగుందిరా, సరే అయితే నీకు శృతే కావాలి అంటే నాకు తెలిసిన ఒకే ఒక్క దారుంది. సరాసరి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. ఎలాగైనా సహనంతో వాళ్ళ మనసు మార్చు. అంతకన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసేదేమీ లేదు అంది. థ్యాంక్స్ అక్క, సలహా ఇచ్చినందుకు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. మళ్ళీ శృతితోనే ఈ ఇంట్లో అడుగు పెడతాను అని మరుక్షణమే శృతి ఇంటికి బయలుదేరాడు రుద్ర. మరోవైపు శృతి ఇంట్లో కూడా జరిగింది తలుచుకుంటూ తల్లి ముగ్గురు తిండి తిప్పలు లేకుండా కూర్చునున్నారు. ఇంతలో రుద్ర వెళ్ళి వారి గుమ్మ ముందు నిలబడ్డాడు. రుద్రని చూసి చూడగానే కోపంతో ఊగిపోయాడు శృతి తండ్రి. చేసింది చాలక మళ్ళీ ఎందుకు వచ్చావు బాబు అంటూ తన బాధను వెళ్ళబుచ్చాడు శృతి తండ్రి. ఆయన ఎన్ని మాటలన్నా మారు మాట్లాడలేదు రుద్ర. పక్కనే నిలబడి ఉన్న శృతి మెడలో తన కట్టిన తాళి ఇంకా ఉండడం గమనించిన రుద్ర అది చూసి కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. శృతి తండ్రి మాట్లాడడం పూర్తయిన తర్వాత రుద్ర ఆయన కాళ్లపై పడి వదలకుండా బ్రతిమలాడాడు. ప్లీజ్ అంకుల్, మీ అమ్మాయిని నాకు ఇవ్వండి. తనను నేను ప్రాణంగా చూసుకుంటాను. తను లేకుండా నేను బ్రతకలేను. శృతి నా వెంట వస్తేనే నేను మళ్ళీ మా ఇంట్లో కాలు పెడతాను అంటూ. కానీ శృతి తండ్రి మనసు కరగలేదు. రుద్రనే బయటకు గెంటేసి తలుపులు వేసేశాడు. కానీ రుద్ర మాత్రం వాళ్ళ గుమ్మ ముందే అలా నిలబడున్నాడు. 3 రోజులు గడిచాయి. రుద్ర అలాగే నిద్రాహారాలు మాని వాళ్ళ గుమ్మ ముందే నిలబడున్నాడు. ఓవైపు రుద్రను అలా చూస్తూ శృతికి కూడా ఆకలి, నిద్ర లేదు. శృతి మనసులో రుద్ర కష్టాన్ని చూసి ఏదో బాధ. తను వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు రుద్ర తన పట్ల ఏమాత్రం తప్పుగా ప్రవర్తించలేదు. ఇప్పుడు తనే కావాలంటూ తన కోసం ఇంత చేస్తున్నాడు అన్న ఆలోచన శృతిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు.
ఆ రోజు రాత్రి ఉన్నట్టుండి శృతి తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది. తండ్రి గుండె నొప్పితో బాధపడుతూ విలవిల్లాడిపోతూ ఉంటే ఏం చేయాలో తోచలేదో తల్లి కూతుర్లు ఇద్దరికి. ఇంతలో గట్టిగా ఏడుపులు అరుపులు వినిపించడంతో పరుగున లోపలికి వెళ్ళిన రుద్ర అపస్మారక స్థితిలో ఉన్న మామగారిని 2 చేతులతో ఎత్తుకుని తన కారులో పడుకోబెట్టాడు. శృతి తల్లి కూడా కారులో ఎక్కారు. నిమిషాల మీద హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు రుద్ర. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్లు. తల్లి కూతుర్లిద్దరూ అయోమయ స్థితిలో ఏడుస్తూ ఉంటే రుద్రే అంతా చూసుకుని మామగారికి ఆపరేషన్ చేయించాడు. ఇంతలో రుద్ర ద్వారా విషయం తెలుసుకున్న ఉమాదేవి, భూపతి, వేణులు కూడా అక్కడికొచ్చి శృతి తల్లిని ఓదార్చారు. వారు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు వారి పట్ల ఆ కుటుంబం చూపించిన ప్రేమ శృతితో పాటు వాళ్ళ అమ్మా నాన్నల మనసును కూడా మార్చేసింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని ఇంట్లో దింపి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతున్న రుద్రతో, ఎక్కడికి వెళ్తున్నారు అల్లుడు గారు? మా అమ్మాయిని మీతో పాటు తీసుకెళ్లరా అన్నాడు శృతి తండ్రి. ఆయన నోటి వెంట ఆ మాట రాగానే ఎగిరి గంతేసినంత పని అయింది రుద్రకు, రుద్ర కుటుంబానికి. ఏమన్నారు మామయ్య గారు అంటూ తిరిగి వెనక్కి వచ్చిన రుద్రతో, అవును బాబు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీ మీద నాకు పూర్తి నమ్మకం కలిగింది. మీరు మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటారని ఆయన అంటూ ఉండగా పక్కన నిలబడిన శృతి వైపు చూశాడు రుద్ర. శృతి సిగ్గుపడుతూ తలదించుకుంది. ఇంతలో ఉమాదేవి వచ్చి, మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళ్ళడం ఏంటండి? మేం తీసుకెళ్ళాం అనగానే అందరూ అయోమయంగా చూశారు ఉమాదేవి వైపు. అదే అన్నయ్య గారు, మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి శృతిని మాత్రమే మా ఇంటికి తీసుకువెళ్ళం. మీరు వదిన గారు కూడా మాతో పాటు రావాల్సిందే. పిల్లలిద్దరూ సంతోషంగా ఉండడం మీ కళ్ళారా చూసి వీళ్ళనంత తొందరగా మీరు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలి అనగానే అందరూ నవ్వుకున్నారు. అందరూ కలిసి రుద్ర ఇంటికి వచ్చారు. శృతి అమ్మ నాన్నల కోరికపై రుద్ర శృతులకు గుడిలో పెద్దల సమక్షంలో మంచి ముహూర్తం చూసి శాస్త్రోక్తంగా మళ్ళీ పెళ్లి జరిపించారు. పెళ్లి తర్వాత శృతి, రుద్రలు ఇద్దరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడి భార్యాభర్తలుగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. ఉమాదేవి తాళాల గుర్తుని కోడలు శృతి చేతిలో పెట్టి ఇంటి బాధ్యతలన్నీ తనకే అప్పగించి, నేనిక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాను అంది. శృతి ఓవైపు ఇంటి బాధ్యతలు చూసుకోవడంతో పాటు మరోవైపు రుద్ర పనుల్లో కూడా సలహాలు ఇస్తూ సహాయంగా ఉంది. మరోవైపు అంత పెద్ద ఇంటికి కోడలై ఇంట్లో అందరి ప్రేమను పొందుతూ సంతోషంగా ఉన్న కూతుర్ని చూసుకుని మురిసిపోతున్నారు శృతి తల్లిదండ్రులు. ఇదిలా ఉండగా గదిలో బంధించిన నిష ఒకరోజు తప్పించుకు పారిపోయింది. ఆ విషయం తెలిసిన ఉమాదేవి, దాన్ని వెతికి పట్టుకురండిరా అంటే, రుద్ర వదిలేయమ్మా, అది చేసిన పని వల్లేగా బంగారం లాంటి శృతి మనకు దొరికింది అన్నాడు పక్కనే ఉన్న శృతి భుజంపై చేయి వేసి. అలా బలవంతంగా ముడిపడిన వారి పెళ్లి బంధం చివరికి వారి మనసుల కలయికతో ప్రేమ బంధంగా మారింది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.